ఐపీఎల్ 2024లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను ఓటమితో ముగించింది. శుక్రవారం వాంఖేడేలో లీగ్ ఆఖరి మ్యాచ్ ఆడిన ముంబై లక్నోపై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పేలవ ప్రదర్శనతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గత 3 సీజన్లుగా ముంబై ప్లే ఆఫ్స్ చేరని విషయం తెలిసినదే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 29 బంతుల్లో 75 విధ్వంసక ఇన్నింగ్ ఆడాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 55 రాణించాడు. లక్నో మొదటి 10 ఓవర్లకు స్కోరు 69 కాగా తర్వాతి 10 ఓవర్లో ఏకంగా 145 పరుగులు రాబట్టింది. లక్నో స్కోరు 200 దాటిందంటే కారణం పురాన్. విధ్వంసక విన్యాసాలతో చెలరేగిపోయిన పురాన్ ఎల్ఎస్జీకి ఊహించని స్కోర్ అందించాడు. సిక్స్లు కొట్టడమే పని అన్నట్టుగా ఆడిన అతడు 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. పురాన్ దాటికి లక్నో చివరి 5 ఓవర్లలో 90 పరుగులు రాబట్టింది. ముంబై బౌలర్లో తుషారా 3-28, పీయూష్ చావ్లా 3-29 3 వికెట్లతో సత్తా చాటారు. భారీ ఛేదనలో ముంబై 196 పరుగులకు 6 వికెట్లకి పరిమితమైంది. రోహిత్ శర్మ 38 బంతుల్లో 68, నమన్దీర్ 28 బంతులు 62 చేసిన పోరాటం సరిపోలేదు. దూకుడుగా ఆడిన రోహిత్ మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు ఆగింది. మ్యాచ్ తిరిగి మొదలయ్యాక బ్రెవిస్ 23, సూర్యకుమార్ యాదవ్ 0తో పాటు రోహిత్ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై వెనకపడిపోయింది. వికెట్లు పడుతూనే ఉండటంతో ఒత్తిడి పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లో 34 పరుగులు అవసరం కాగా ముంబై 15 పరుగులే చేయగలిగింది. రవి బిష్ణోయ్ 2-37 2 వికెట్లతో రాణించాడు.